ఎస్కోట్ మండలం బొడ్డవరంలో ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజును కలిసిన జిందాల్ భూ నిర్వాసితులు. ఈ సందర్భంగా నిర్వాసిత రైతులు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో జిందాల్ అల్యూమినియం కర్మాగారం వస్తుందని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి కలుగుతుందనే ఆలోచనతో మా ప్రాంత పెద్దలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జిల్లా అధికారులు, జిల్లా ప్రతినిధులు, జిందాల్ ప్రతినిధులు అందరూ సమాలోచన చేసి మా భూములను జిందాల్కు అప్పగించడానికి అంగీకరించామని, కంపెనీ ప్రకటించిన ప్యాకేజీకి సంబంధించి నగదు, షేర్లు మాకు ఇస్తామని మమ్మల్ని నమ్మించి ఈరోజు అమాయకులైన గిరిజనులు, హరిజనులు మరియు ప్రజలను మోసం చేసే స్థితికి యాజమాన్యం వచ్చిందని చెప్పారు. మాలో మాకు విభేదాలు, అనుమానాలు కలిగే విధంగా ఇదివరకే జారీ చేసిన షేర్ల మొత్తం అందించే విషయానికి సంబంధించి ఆ గ్రామం వాళ్ళు సంతకాలు చేశారు. షేర్లకు బదులు నగదు మొత్తం ఇచ్చేయమని అన్నారు. మీరు కూడా సంతకాలు చేసేయండి, లేదంటే భవిష్యత్తులో నగదు అందదని కొంతమంది మధ్యవర్తుల ద్వారా భయపెట్టి కొంతమందితో సంతకాలు చేయించుకున్నట్లుగాను చెప్పారు. మరి ఇదే విషయంపై గతంలో ఎమ్మెల్సీతో సమావేశమైనప్పుడు జిందాల్ కంపెనీ నిర్మాణానికి భూములు ఇచ్చిన నిర్వాసిత రైతులకు నగదుతో పాటుగా కొంత మొత్తం అనగా ఒక్కో ఎకరానికి భూమికి 2 లక్షలు, డి పట్టా భూమికి 2,500,000 చొప్పున షేర్ల రూపేణా యాజమాన్యం పరిహారం కింద ఇచ్చారని, షేర్లు ఇచ్చినప్పుడు ఉన్న విలువ ఒక్క షేర్ విలువ 10 రూపాయలైతే ఈ సంవత్సరంలో వడ్డీతో పాటు మొత్తం విలువ పెరిగిందని, సేకరించిన ప్రతి ఎకరం భూమికి పెరిగిన మొత్తం ప్రకారం కంపెనీలో భాగస్వాములుగా గుర్తించి న్యాయం చేయాలని కోరినట్లుగాను చెప్పారు. కానీ ఇంతవరకు ఈ విషయం తేలకపోగా ఇప్పుడు షేర్లు జారీ చేసినప్పుడు ఉన్న విలువ ప్రకారం బలవంతంగా సంతకాలు చేయించుకుని యాజమాన్యం నగదు ఇవ్వజూపడం అన్యాయమన్నారు. కంపెనీ ఏర్పాటు కోసం సేకరించిన భూముల్లో జిందాల్ యాజమాన్యం ఆధ్వర్యంలో అల్యూమినియం కర్మాగారానికి బదులుగా ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణం చేపట్టే ముందు అందులో ఏర్పాటు చేయబోయే కంపెనీల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ స్థానికంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించి పార్కులో ఏర్పాటు చేయబోయే కంపెనీల విషయంపై విధి విధానాలను రైతులకు వివరించే విషయమై 45 రోజుల క్రితం సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జిందాల్ సీఈఓ కనకారావును కోరుతూ పత్రికాముఖంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా కోరినట్లుగాను చెప్పారు. కానీ నేటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టనందుకు గాను నిరసనగా రేపటి నుంచి జిందాల్ నిర్వాసితులందరూ నిరాహార దీక్షలు చేపడుతున్నట్లుగాను చెప్పారు. నా పేరు సిడిఓ సత్యనారాయణ అండి. మాది 2008లో ఇక్కడ అల్యూమినియం కర్మాగారం కడతామంటే మా స్థానిక పెద్దలు మాట ప్రకారం వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు, స్థానిక ఆర్డీఓ గోవిందరాజులు గవర్నమెంట్ వారు కూడా ఉన్నారనేసి మాకు భూములు ఇచ్చినా ఎటువంటి అన్యాయం జరగదనే దృక్పథంతో మేము 1160 ఎకరాల ల్యాండు ఈ 4 పంచాయతీలో బొడ్డవర, కిత్తంపాలెం, ముసిరిపల్లి, పెదకండేపల్లి గ్రామాల నుండి మేము 1160 ఎకరాల ల్యాండ్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే వెంటనే మాకు అప్పుడు R&R ప్యాకేజీ ప్రకటించారు. R&R ప్యాకేజీలో ఎకరాకి 2,500,000 రూపాయలు ఇస్తాం, మళ్ళీ అదే అమౌంట్ని మేము షేర్ల రూపంలో ఇస్తామని చెప్పడం జరిగింది. ఉద్యోగం వద్దనే వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఇల్లు పోయిన వారికి 1,50,000 ఇస్తామన్నారు. ఒకవేళ ఇల్లు కావాలనుకుంటే వాళ్ళకి 3 సెంటుల్లో ఇల్లు కట్టి ఇస్తామని చెప్పారు. కంపెనీ నిర్మాణం వరకు మంత్లీ ఆండోరియం ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా R&R ప్యాకేజీ ప్రకటించడంలో మేమందరం మా స్థానిక నాయకుడైనటువంటి శ్రీ ఇందుకూరి రఘురాజు గారు, ఒంటి అప్పారావు గారు అప్పుడు ఎంపీపీ, తర్వాత కరగాని సత్యనారాయణ మాజీ సర్పంచ్ కరగాని సత్యనారాయణ, కిత్తంపాలెం ప్రెసిడెంట్ శంకర ఈశ్వరరావు గారు, యాళ్ళ వెంకటరమణ గారు, దొర్లపాలెం వరి సత్యం గారు, వీళ్ళంతమంది పెద్దలు, ఎంపీటీసీలు అందరూ ఉండబట్టి మాకు కొండంత ధైర్యం వచ్చింది. వీళ్ళందరూ ఉండగా మనకు అన్యాయం జరగదనే దృక్పథంతో అందరు రైతులు 50 మందిని కూడా భూములు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజుకి 15 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ కర్మాగారం రాలేదు. కర్మాగారం ఏం రాలేదండి, మా పిల్లల భవిష్యత్తులు నాశనం అయిపోతున్నాయి, మేము జీవించడానికి సెంటు భూమి కూడా లేదని మేము అడుగుతున్నాం. అడిగితే యాజమాన్యం ఒకటే చెప్తుంది, బాక్సైట్ గవర్నమెంట్ ఇవ్వటం లేదు, అందువల్లే జాప్యం జరుగుతుంది, వాళ్ళు ఇస్తే 1 ఇయర్లో మేము కంప్లీట్ చేస్తామని వాళ్ళు అంటున్నారు. ఇది ఈ విధంగా వాళ్ళు చెబుతూ వస్తున్నారు. ఈ మధ్య రీసెంట్గా ఏంటంటే ఎంఎస్ఎంఈ పార్క్ ఏదో వస్తుందనేసి గాలి వార్తలు వింటున్నాం. అది క్రిందటి నెలలో 15వ తేదీ అన్నారు, 27 అన్నారు, 30 అన్నారు, ఫిబ్రవరి 2 అన్నారు. ఇలా డేట్లు గాలి వార్తల ద్వారా మేము వింటున్నామే తప్ప యాజమాన్యం వారు వచ్చి ఇదిగో పలానా కంపెనీలు మేము ఇక్కడ నిర్మించబోవాలనుకుంటున్నాం కాబట్టి భూ నిర్వాసితులందరికీ తెలియచేయాలి అనే ఆలోచన కూడా వాళ్ళు ఇంతవరకు కలగలేదు. నవంబర్ 5వ తేదీన మా స్థానిక
పెద్ద అయినటువంటి ప్రీతమ నాయకుడు ఎమ్మెల్సీ రఘురాజు గారు ఒక 4 పంచాయతీలో ఉన్నటువంటి జిందాల్ భూ నిర్వాసితులు అందరికీ కూడా సమావేశం ఏర్పాటు చేసి మా రైతులందరూ ఆందోళన పడుతున్నారు, ఆ రోజు నా ముఖం చూసి భూములు ఇచ్చాము, ఇప్పుడు మా పిల్లల భవిష్యత్తులు పోయి మాము పాడైపోయాం, ఇప్పుడు ఏంటి నీళ్ళు ఆందోళన పడుతున్నారు, మీరు ఏదో కంపెనీ ఏదో ఏర్పాటు చేస్తారన్నట్టు గాలి వార్తలు వింటున్నారట, మరి మీరు ఏ కంపెనీ పెడుతున్నారు, ఏటి పెడుతున్నారో ఒకసారి రైతులతో సమావేశం ఏర్పాటు కండి అనేసి ఆయన చెప్పడం జరిగింది. అయినా నేటికి 1.5 మంత్ అయింది కానీ ఇంతవరకు కూడా సమావేశం అనేది ఏర్పాటు చేయలేదు. అలాగే 60 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళందరికీ కూడా సెటిల్మెంట్ చేశారు. ఇదేంటండి మాకు కంపెనీ లేదు, మాకు ఉద్యోగాలు లేవు, 60 సంవత్సరాలు దాటిపోయిన అందరికీ రిటైర్మెంట్ అంటున్నారంటే, లేదు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి రిటైర్మెంట్ చేసినా సరే మీ పిల్లలకి కంపెనీ వచ్చిన వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామనేసి చెప్పడం జరిగింది. దానికి మా స్థానిక పెద్ద అయినటువంటి రఘురాజు గారు, సరే నేనున్నాను, నేను యాజమాన్యంతో మాట్లాడతాను, ఎవరికీ అన్యాయం జరగదు అనేసి ఆయన ఒక భరోసా ఇవ్వడంలో మేము అందరం ఆగాము. అలాగే ఈ మధ్య షేర్లు అనేసి అంటున్నారు. షేర్లు అనేవి 2008లో మాకు షేర్ ఒక్కంటికి 10 రూపాయలు వాల్యూ కట్టి ఇచ్చారు షేర్లు. అయితే ఈరోజు ఆ షేరు ఒక్కంటికి 10 రూపాయలు ఒక షేరు ఈరోజు 10 రెట్లు పెరిగింది. ఆ రోజు భూమి రేటు 4 లక్షలు ఉంటే ఈరోజు 50 లక్షలు, 1 కోటి రూపాయల వరకు పెరిగాయి. అయితే ఆ రోజు ఇస్తామన్నటువంటి షేరే ఈరోజు కూడా ఇస్తామన్నాం. ఇది ఎంతవరకు సమంజసం? ఆ రోజు భూముల రేట్లు వేరు, ఈ రోజు భూముల రేట్లు వేరు, ఆ రోజు షేర్ల రేట్లు వేరు, ఈ రోజు షేర్ల రేట్లు వేరు. మరి ఇవన్నిటిని కూడా కాలిక్యులేట్ చేసి మా రైతులందరికీ కూడా న్యాయం జరగాలని మేము అందరం కూడా అడుగుతున్నాం. అలాగే సాగు హక్కు రైతులు ఉన్నారు, వాళ్ళకి 2008లో భూములు తీసుకున్నారు, నేటి వరకు వాళ్ళకి ఎటువంటి రుసుము కూడా వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు కంపెనీ వచ్చాక ఉద్యోగం ఇస్తామని చెప్తున్నారు, అది ఎంతవరకు కరెక్టే కూడా వాళ్ళు కూడా ఆందోళన ఒకవైపు చేస్తున్నారు. మరి ఈ విధంగా యాజమాన్యం వారు ఇప్పుడు ఏంటంటే మా బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయనో లేకపోతే మీడియేటర్ల ద్వారా ఇది ఈ మధ్య కొంతమందికి షేర్లు వేయటం అనేది బ్యాంకులో అకౌంట్లో వేయటం అనేది జరుగుతుంది. ఇదైతే కరెక్ట్ కాదు. మా స్థానిక పెద్దలు అందరూ ఎదుట ఒకసారి సమావేశం ఏర్పాటు చేసి అందరూ న్యాయం జరిగేటట్టు మా అందరి వినాదాలు కూడా వినాలి. వాళ్ళు మాలో ఉన్నటువంటి మనోబాధాలను అర్థం చేసుకోవాలి. మా పిల్లల జీవితాలు నాశనం అయిపోయి మాకు బ్రతకడానికి సెంటు భూమి లేదు, మేము ఎలా జీవిస్తామని మేము ఆందోళన పడుతున్నా సరే యాజమాన్యం వారు కనీసం ఒక మీటింగ్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకు రాలేదు. ఈ షేర్లు ఎవరి అకౌంట్లో ఉన్నాయని వాళ్ళ అకౌంట్లో షేర్లు వేసేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? చాలా ఆందోళన పడుతున్నాం. ఇంత ఆందోళన పడినప్పుడు కూడా యాజమాన్యం కనీసం చేమ చుక్కినట్టు కూడా అనిపించలేదు ఈ రోజుకి. అందుకే మేము అందరం వెళ్ళి ఏ రాజుగారు అయితే మాకు భరోసా ఇచ్చి మీరు భూములు ఇవ్వండి, మీ కంపెనీలు వస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేసి ఏ రాజుగారు అయితే మాకు హామీ ఇచ్చారో ఆ రాజుగారి ఇంటిని మేము మొన్న దండయాత్ర చేసాం. ఆ దండం చేస్తే ఆయన కూడా ఒకటే అన్నారు, 15 రోజులుగా మీ అందరి మీటింగ్ పెట్టే నేను చెప్పాను, అయినా సరే యాజమాన్యం స్పందించినప్పుడు నేను ఏం చేస్తాను, వెళ్ళండి మీకు చేతనైతే ఒకసారి మీరు సమ్మె చేయండి, సమ్మె చేసినప్పుడు మీకు అందగా నేను ఉంటాను. ఆ రోజు నేను హామీ ఇచ్చాను, నా కారణంగా మీరు భూములు ఇచ్చారు కాబట్టి నేను ఉంటాను, నేను నిలబడతాను, మీ అందరికీ అండగా నేను నిలబడతాను. మన స్థానిక పెద్దలందరూ ఎంపీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు అందరూ కూడా మీకు హామీగా ఉన్నాం, మీరేం భయపడిన అవసరం లేదు, మీరు స్ట్రైక్ చేయండి, ఎప్పటికైనా గవర్నమెంట్ యాజమాన్యం తిరిగి వస్తుంది. ఈ విషయాన్ని యాజమాన్యానికి తెలియచేయండి. అలాగే ఇంకా ఈ యాజమాన్యం సరైన నిర్ణయం తీసుకోకపోతే వెంటనే మేము జిల్లా కలెక్టర్ కావని, ఎస్పీ కావని, అందరికి కూడా మినిస్టర్లు కావని అందరికి కూడా తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ నిరసన మాత్రం మేము ఆపే పరిస్థితి లేదు. రోజు రోజుకి దీన్ని ఉధృతం చేస్తాము. ఎప్పటికైనా యాజమాన్యం కళ్ళు తెరిచి మా కోరికలను మా న్యాయబద్ధంగా తీర్చాలని, వాళ్ళు ఆ రోజు ప్రకటించిన R&R ప్యాకేజీ ప్రకారంగా మాకు న్యాయం జరగాలి. జరిగే వరకు కూడా మేము ఊరుకునేదే లేదు. మా రైతులందరం కూడా ఏకతాటిపై నిలబడి ఈ సమ్మెను ఉధృతం చేయడానికి మేము నిర్ణయించుకొని నిన్నటి నుండి సమ్మెలో దిగాం. అయితే మేము రైతులు భూములు ఇచ్చాము, జిందాల్ వస్తుంది, ఇంటికో జాబ్ ఇస్తామని చెప్పారండి. చెప్పినప్పుడు అయితే మా పిల్లలు ఉన్నారు కదా, జాబులు వస్తాయి పర్లేదనేసి మేము భూములు తోటలతోటి ఇచ్చామండి. తోటలన్నీ తీసేశారు, తోటలో లేకుండా చేశారు. అయితే వాళ్ళు డబ్బులు ఇచ్చారండి, డబ్బులు లేదని అనలేదు, డబ్బులు ఉండిపోవు, పిల్లలు ట్రైనింగ్లు పంపిస్తున్నాం అన్నారు, ట్రైనింగ్లు పంపించారండి. ఒక 6 నెలల వరకు ట్రైనింగ్ అయిందండి. అయినాకని మళ్ళీ పంపించేశారు. పిల్లలు సరిగ్గా ఉంటున్నారు కదా అనేసి జిందాల్ వాళ్ళు పంపించేసినప్పుడు ఏమేంటి పంపించారంటే మీ పిల్లలు సరిగ్గా లేరమ్మా అన్నారు. లేరన్నప్పుడు వాళ్ళకి ఏదో జాబ్ అనేది చూపించాలి కదండి. మా తోటలు పోయాయి, మా రైతులు దాని మీద బతకాల. మరి పిల్లలు ఏమైపోతారండి, చదువులు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు వాళ్ళు ఏమో ఏడుస్తున్నారు, మాకు అప్పుడు చదివించారు కాదు, ఇప్పుడు జాబులు అన్నారు, జాబులు లేవు, జాబులు తీసేశారు, ఆ జాబ్ డబ్బులు వేస్తారు, ఆ డబ్బులు ఎన్ని రోజులకు ఉండిపోతే మాకు అనేసి చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళ కుటుంబాలతో బతకాలని కష్టం కదండి.
ఇప్పుడు న్యాయం చేయాలనేసి మేము అడుగుతున్నామండి. అప్పుడు ఇంటికో జాబు పట్టాకో జాబ్ అన్నారు, 10 సెంట్లున్న జాబ్ ఇస్తామన్నారు. మరి అప్పుడు అన్న మాటలు ఇప్పుడు లేవండి. ఆ జాబులు అన్నీదే తీసేశారు. ఇంకా షేర్లు వేసేస్తున్నారు. షేర్లు పెంచాలనేసి తక్కువ రేటు కింద భూమి తీసుకున్నారండి. 2,05,000కి తీసుకున్నారండి. అయితే అది డబ్బులతో కాదు కానీ పిల్లలు జాబులు వస్తాయని మేము ఆశపడ్డామండి. మరి ఆ జాబులు లేకుండా చేస్తారు. ఇప్పుడు ఆ జాబ్ డబ్బులు వేస్తారు. అయితే మా కంపెనీ కావాలని అన్నామండి. చిన్నదో పెద్దదో కంపెనీ నడుస్తే మా పిల్లలకి జాబులు నడుస్తాయి కదా అనేసి మేము ఆశపడ్డామండి. ఇప్పటికీ అదే ఆశపడుతున్నాము. అయితే ఇది న్యాయం కాదండి. అలా డబ్బులు వేసేస్తాం న్యాయం కాదు, షేర్లు వేసేస్తాం న్యాయం కాదు. డబ్బులు మాకు ఉండవండి. పిల్లలకు దారి మీద వాళ్ళు బతకాలి కాబట్టి ఆ జాబే మరి పిల్లలకి ఎలాగైనా జాబే వేయాలండి. మరి వేయాలి కానీ మానేయకూడదండి. దాన్ని దయచేసి మా రైతులు న్యాయం చేయాలా. ఇంకా సాగొక్కులు ఉన్నాయండి. ఆ సాగొక్కులు అలా ఉండిపోయి మరి మంది కాగితాలు ఉన్నాయి, మంది ఏమీ లేవండి. సాగొక్కులన్నీ అందరికీ న్యాయం చేయాలండి. అందరికీ మాకు అమౌంట్ పడాలా, జాబులు పడాలా, అందరికీ మా రైతులందరికీ న్యాయం చేయాలని ఈ కంపెనీ వాళ్ళకి మేము దయచేసి అడుగుతున్నామండి.